రెడ్ కాన్వెంట్ స్టూడెంట్స్ 1978 చారిటబుల్ ట్రస్ట్ ద్వారా 90 మంది పేదలకు ఉచితంగా కళ్ళజోళ్లు, బట్టలు, పేద ఇంటర్ విద్యార్థిని రేష్మకు 15,000 రూపాయల స్కాలర్షిప్ను పంపిణీ చేసినట్లు ట్రస్ట్ ప్రెసిడెంట్ డాక్టర్ బాదం బాలకృష్ణ తెలిపారు. కాకినాడ రామారావుపేటలో గల లయన్స్ కమ్యూనిటీ హాల్లో రెడ్ కాన్వెంట్ స్టూడెంట్స్ 1978 చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో పేదలకు కళ్ళజోళ్లు, పాత బట్టలు, పేద విద్యార్థికి స్కాలర్షిప్ పంపిణీ కార్యక్రమం జరిగింది. కార్యక్రమానికి ట్రస్ట్ ప్రెసిడెంట్ డాక్టర్ బాదం బాలకృష్ణ అధ్యక్షత వహించగా ట్రస్ట్ సభ్యురాలు రిటైర్డ్ ఎస్బీఐ అసోసియేట్ వెంకట లక్ష్మి ముఖ్య అతిథిగా పాల్గొని పేదలకు కళ్ళజోళ్లు, పాత బట్టలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ బాదం బాలకృష్ణ మాట్లాడుతూ ట్రస్ట్ ద్వారా ప్రతి ఏటా 1,500 మందికి ఉచితంగా కళ్ళజోళ్లు పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ట్రస్ట్ సెక్రటరీ కళ్యాణి, రెడ్నం రమణమూర్తి, దేవిక, ప్రభాకర్, సుజాత పాల్గొన్నారు. ఆ కార్యక్రమం అలాగే వైద్యానికి కూడా అనేక మందికి మరి మందులు ఇవ్వడం, చిన్న చిన్న ఆపరేషన్లు ఏమైనా ఉంటే చేయించడం, వికలాంగులకి ట్రైసైకిల్స్ ఇవ్వడం, ఇవన్నీ కూడా మరి మా పూర్వ విద్యార్థులు 72 మంది మేము అందరం ఉన్నది అందరం కలిపి చేస్తున్నాం. మరి నేను కోరేది ఏంటంటే ప్రతి కాలేజీలో, స్కూల్లో ఇలాంటి బ్యాచెస్ ఉంటే వాళ్ళందరూ కూడా ట్రస్టులు ఫారం చేసి ఇలాంటి సేవా కార్యక్రమాలు చేయాలని, అలాగే మా యొక్క ట్రస్ట్ సభ్యులందరూ కూడా వారి సంపాదనలో కొద్ది భాగం ప్రతి నెల, కొంతమంది సంవత్సరానికి ఒకసారి మినిమం 10,000 నుంచి ₹1,00,000 దాకా ఇచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. దాన్ని బట్టి కార్యక్రమాలన్నీ కూడా చేయగలుగుతున్నాం. అలాగే మా వెంకటలక్ష్మి గారు అయితే ప్రత్యేకంగా ఈ కార్యక్రమానికి మరి రమ్మని రిక్వెస్ట్ చేస్తే హైదరాబాద్ నుంచి రావడం మాకు ఆనందం కలగజేస్తున్నది. అలాగే ఈరోజు అనుకోకుండా వచ్చిన అతిథి మా దేవిక, ఇంకో సిస్టర్ అనమాట. మేమందరూ 75లో 10th క్లాస్ చదువుకొని ఈరోజు దాకా ఒక యూనిటీగా ఈ కార్యక్రమాలు చేయడానికి ముఖ్య కారణం ఎవరంటే బచ్చు కమల్ బాబుని బెంగళూరులోనే మా పూర్వ విద్యార్థి. అతనే ట్రస్ట్ చైర్మన్గా ఉండి మా అందరినీ కలపడం అన్నీ చేశాడు. అంతేకాకుండా మీ ప్రజల వద్ద ఉన్న నిరుపయోగంగా ఉన్న కళ్ళద్దాలు కానీ, బట్టలు కానీ ఉంటే ఈ లైన్స్ కమ్యూనిటీ హాల్లో వస్తే అవి అందరికీ కూడా ఇలా పేదలకు ఇస్తామని తెలియజేస్తూ, గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్కి వెళ్ళి టెస్ట్ చేయించుకుని ఉన్నవాళ్ళు ఎవరైనా 50,000 పైబడిన వాళ్ళు, వైట్ రేషన్ కార్డు ఉన్నవాళ్ళు ఇక్కడికి వస్తే కళ్ళద్దాలు ఉచితంగా ఇస్తామని తెలియజేస్తూ, మరి ప్రతి సంవత్సరం కూడా 1,500 కళ్ళద్దాలు రెడ్ కాన్వెంట్ ట్రస్ట్ ద్వారా అందజేస్తామని తెలియజేస్తూ